Okay, good morning, students. Good Welcome morning, to sir. the Good welcome to morning, sir. the welcome to the financial accounting class. In this class, we try to solve one more problem. Okay, so please note down the problem. Please, all of you, note down the problem. From the following information of Bharat Limited, prepare machinery account for the 3 years ending 31st March 2014. Method of depreciation. Method of depreciation. Written down value method. Rate of depreciation 20% per annum. Okay. Next, date transaction. Okay. So under this heading, you write down 1 4 2011 purchased a second hand machinery 1 for rupees 80,000. Next, 1 4 2011 spent rupees
20,000 on its repairs to make it serviceable. Next, 1/10/2011 purchased a new machinery to for rupees 2 lakhs. అందరు నోట్ చేసుకుంటున్నానన్నా? నెక్స్ట్ 1/4/2012 spent rupees 2,000 on repairs of new machinery 2. Next, 30th/9/2013 sold a machinery 1 for rupees 45,000. Next, 30th/9/2013 purchased a new machinery 3 for rupees 3 lakhs. Okay, so this is a problem. It is somewhat different from yesterday problem. Here in this problem, from the following information of Bharat Limited, prepare machinery account for the 3 years ending 31st March 2014. Method of depreciation, written down value method, rate of depreciation 20% per annum. ఓకే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ మెషిన్స్ ఏ ఏ తేదీల్లో కొన్నారు, ఏ ఏ తేదీల్లో మెషిన్ అమ్మారు అనేటువంటి వివరాల కింద స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. దే ఆర్ గివెన్ ఏ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎ డేట్, ట్రాన్సాక్షన్, ఆ డేట్లో ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అని. ఓకే, సో డేట్, జాయిన్ అయిన వాళ్ళంతా కూడా నెంబర్ పోస్ట్ చేయండి. సో డేట్ 1/4/2011 purchased a second-hand machinery 1 for rupees 80,000. Next, 1/4/2011 on same date spent rupees 20,000 on its repairs to make it serviceable. Next, 1/10
110/2011 110/2011 purchased a new machinery 2 for rupees 2 lakhs. రెండో మెషినరీ కొన్నాడు ఆ తేదీన. నెక్స్ట్ 1/4/2012 spent rupees 2000 on repairs of new machinery 2. అంటే కొత్తగా కొన్న మెషినరీ రిపేర్ కోసం 2000 ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ 30/9/2013 sold a machinery 1 for rupees 45,000. Next, same date 30/9/2013 purchased a new machinery 3 for rupees 3 lakhs. అంటే ఇక్కడ మనకు మొత్తం ఎన్ని యంత్రాలు కొన్నారు? 3 యంత్రాలు కొన్నారు. 3 machines have been purchased on different dates. ఓకే, సో ఫస్ట్ కొన్న యంత్రాన్ని అమ్మారు. ఫస్ట్ కొన్న యంత్రాన్ని అమ్మిన తేదీననే మళ్ళీ 3వ యంత్రాన్ని కొన్నారు. ఓకే, సో మొత్తం 3 మెషినరీస్ కొన్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ మెషినరీ అకౌంట్లో 3 మెషినరీస్ కొన్నట్లు మనము ఏ తేదీలో కొన్నారు, ఏ అకౌంటింగ్ ఇయర్లో, డిప్రిషియేషన్ ఎంత అనేది మనం మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు అకౌంటింగ్ ఇయర్కు సంబంధించిన ఇన్ఫర్మేషను ఏమిచ్చారు? 3 years from the following information of Bharat Limited, prepare machinery account for the 3 years ending 31st March 2014. అంటే అర్థమేమి? ఈ సంస్థ ఖాతా పుస్తకాలను మార్చి 31 తేదీన ముగిస్తూ ఉంది అని అర్థం. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారని అర్థం. ఓకే, కాబట్టి మనకు స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 1 వస్తుంది ఇయర్లో, ఎండింగ్ డేటు 31st మార్చ్ నెక్స్ట్ ఇయర్ అట్లా వస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 20% per annum. 20% per annum, సంవత్సరానికి 20%. ఓకే, సో కింద మనకు ఏ ఏ తేదీలలో ఏ ఏ యంత్రాలు కొన్నాడు అనేది మనకు కింద ఇచ్చారు. సో 1/4/2011 purchased a second hand machinery 1 for rupees 80,000. అంటే 1/4/2011 తేదీన మొదటి యంత్రం మెషినరీ 1 80,000కు కొన్నాడు. ఓకే, నెక్స్ట్ అదే తేదీన 1/4/2011 spent rupees 20,000 on its repairs to make it serviceable. అదే తేదీన ఆ యంత్రానికి రిపేర్లకు సర్వీస్ చేయడానికి 20,000 ఖర్చు పెట్టాడు. అంటే ఇప్పుడు కొత్తగా కొన్న యంత్రం, అది సెకండ్ హ్యాండ్ అయినా కొత్త మెషిన్ అయినా కానీ కొన్న తేదీన ఏదైనా ఖర్చు పెడితే దాన్ని మనం కలపాలి. కాబట్టి మొత్తం యంత్రం విలువ ఎంత అవుతుంది? 80,000 ప్లస్ 20,000 ₹1,00,000 అవుతుంది మొదటి యంత్రం. ఓకే, సో నెక్స్ట్ 1/10/2011 purchased a new machinery 2. రెండో మెషినరీ కొన్నాడు మళ్ళా. ఏ రోజున? 1/10/2011 తేదీన. ఎంత కొన్నాడు? 2 lakhs కొన్నాడు. 2 lakhs rupees కొన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు? 1/4/2012 spent rupees 2,000 on repairs of new machinery 2. ఆ మిషనరీ నెంబర్లు బాగా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలా. సో అంటే రెండో యంత్రం మీద రిపేర్స్ కోసం 1/4/2012 తేదీన ₹2,000 మళ్ళీ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు దాని మీద పెట్టిన ఖర్చులు అన్నీ కూడా కలుపుతాం మనం. కానీ ఒకసారి కొని దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మనం ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత, ఇక మధ్యలో రిపేర్ ఖర్చులు కానీ ఇంకో ఖర్చులు కానీ ఏవైనా పెడితే వాటిని యంత్రానికి కలపకూడదు. అది సంబంధం లేదు, ఆస్తి ఖాతాలో రాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఇక్కడ రెండో యంత్రము 1/10/2011 కొన్నాడు 2 లక్షలకు. దానికి మళ్ళా రిపేర్ల కోసమని ఏప్రిల్ 1, 2012 రిపేర్స్ కోసం 2000 ఖర్చు పెట్టాడు. అంటే అది కొన్న తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత రిపేర్ ఖర్చులు పెట్టినది మనకు ఆస్తి ఖాతాలో చూపించకూడదు. ఈ 2000 రూపాయలు మన మెషినరీ అకౌంట్లో రాదు, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ 30th-9/2013 సోల్డ్ ఏ మెషినరీ 1 for 45,000. అంటే మెషినరీ 1 ఫస్ట్ కొన్నారు కదా, ఆ మెషినరీని 30/9/2013 45,000 రూపాయలకు అమ్మేశారు. నెక్స్ట్ ఆన్ ది సేమ్ డేట్ మరలా మూడవ కొత్త యంత్రాన్ని కొనుగోలు చేశారు 3 లక్షల రూపాయలు. పర్చేజ్డ్ ఏ న్యూ మెషినరీ 3 for rupees 3 lakhs rupees. సో ఇవి మనకు వివిధ తేదీలలో జరిగినటువంటి వ్యవహారాలు. సో ఈ వ్యవహారాల ఆధారంగా మనము మెషినరీ అకౌంట్ను ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, సో కాబట్టి మనకు ఇక్కడ ఇయర్కు సంబంధించి March 31 ముగిస్తున్నారు అన్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి దాని ప్రకారం తర్వాత మనకు డిప్రిషియేషన్ మెథడ్ వచ్చేసి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. డిప్రిషియేషన్ 20% per annum. ఓకే, సో ఇంకా ఆ డేట్ల ప్రకారం ఏ యంత్రాలు ఏ అకౌంటింగ్ ఇయర్లో కొన్నారు దానికి అనేది మనం వేసుకుంటూ మెషినరీ అకౌంట్ వేయాలి. సో నోట్ డౌన్ ది సొల్యూషన్. AR మెషినరీ అకౌంట్ CR okay, so heading, date, particulars, amount. Date, particulars, amount. Okay, సో ఇది మన అకౌంట్ ప్రొఫార్మా మెషినరీ అకౌంట్. ఇక్కడ ఓన్లీ వీఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఓన్లీ మెషినరీ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ ఏ యంత్రాన్ని కొన్నాడు, ఏ డేట్ కొన్నారు? 1/4/2011. 1/4/2011 స్టార్టింగ్ డేట్ మనకు ఏప్రిల్ 1 కాబట్టి స్టార్టింగ్ డేట్లోనే కొన్నారు ఆ ఫైనాన్షియల్ ఇయర్. సో యంత్రాన్ని కొన్నారు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. ఎంత కొన్నాడు మొదటి యంత్రాన్ని? కొన్నది 80,000 రూపాయలు, 80,000 రూపీస్. అగైన్ 20,000 రూపీస్ దాన్ని రిపేర్స్ కోసం ఖర్చు పెట్టాడు కదా, కాబట్టి టోటల్ ఎంత? 1 lakh రూపీస్. 80,000 plus 20,000, 1 lakh రూపీస్. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 1, 2011 అంటే ఎండింగ్ డేట్ ఎంత అవుతుంది దానికి? 31/3/2012. ఇది ఎండింగ్ డేట్, క్లోజింగ్ డేట్, అకౌంట్స్ క్లోజ్ చేసే డేట్ కదా. అయితే ఈ డేట్ కంటే ముందుగానే మరలా ఇంకొక యంత్రాన్ని కూడా కొన్నాడు చూడండి. 1/4/2011 purchased a second hand machinery 1 for 80,000. 1/4/2011 spent 20,000 on its repairs to make it serviceable. అది మనం కలిపేసాం. నెక్స్ట్ 1/10/2011 అంటే అదే ఫైనాన్షియల్ ఇయర్లోనే 1/10/2011 సెకండ్ మెషినరీని కొన్నాడు. ఓకే, సో సెకండ్ మెషినరీని కొన్నాడు కాబట్టి ఆ డేట్కు 1/10/2011
అది ఆ ఫైనాన్షియల్ ఇయర్కే వస్తుంది. మనకు మార్చి 31, 2012 లోపల ఏది జరిగినా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనం ఎంటర్ చేస్తాం. సో 2 మళ్ళీ కొత్త మెషిన్ కొన్నారు కాబట్టి 2 బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఫస్ట్ యంత్రము, ఇక్కడ వచ్చేసి సెకండ్ యంత్రం. గుర్తు కోసం మనకు, ఎందుకంటే డిప్రిషియేషన్ మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు సపరేట్గా డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి, ఎందుకంటే పీరియడ్స్ వేరే కాబట్టి. ఓకే, సో ఎంత కొన్నాడు? న్యూ మెషినరీ 2 ఫర్ 2 lakhs rupees. 2 lakhs. సున్నాలు జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక సున్నా ఎక్స్ట్రా అయినా ఒక సున్నా తగ్గినా చాలా కష్టం, సున్నాలు మన కొంప ముంచుతాయి. సో 2 lakhs rupees. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు? 1/4/2012. 1/4/2012 అంటే నెక్స్ట్ ఇయర్కి పోతుంది, అది ఈ సంవత్సరానికి రాదు. సో కాబట్టి ఇప్పుడు మనకు 31/3/2012 ఆ తేదీకి వారి దగ్గర దే హ్యావ్ 2 మెషినరీస్, మెషినరీ 1 అండ్ మెషినరీ 2 కదా. సో ఇప్పుడు ఈ రెండింటి మీద సపరేట్గా డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. బై డిప్రిషియేషన్ 1 బై డిప్రిషియేషన్ 1 అంటే మొదటి యంత్రం మీద తరుగుదల. మొదటి యంత్రము, సిన్స్ ద ఫస్ట్ మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ April 1st, 2011. April 1st, 2011 నుంచి March 31st, 2012 వరకు 1 year టైం గడిచింది కాబట్టి 1 year పూర్తిగా ఉపయోగించారు కాబట్టి దాని మీద 20% డిప్రిషియేషన్ కంప్లీట్ ఇయర్కు మనం క్రెడిట్ చేయాలి. ఓకే, సో కాబట్టి 1 lakh. ఫస్ట్ మెషిన్ విలువ ఎంత? 1 lakh rupees ఇంటూ 20 divided by 100. సంవత్సరం పూర్తి సంవత్సరానికి how much it comes? 20,000. మొదటి యంత్రం మీద డిప్రిషియేషన్ వేసేసాం. నెక్స్ట్ సెకండ్ యంత్రం కూడా కొన్నాడు కదా. సో బై డిప్రిషియేషన్ 2 by depreciation 2. సో బై డిప్రిషియేషన్ 2 దీని మీద ఎలా క్యాల్కులేట్ చేస్తాం? 2 lakhs into 20 by 100 into, ఇప్పుడు ఇది కొన్న తేదీ ఎంత? 1/10/2011 అంటే అక్టోబర్ 1. అంటే 10, 11, 12, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో అక్టోబర్ 1వ తేదీ నుంచి మార్చి 31, 2012వ తేదీ వరకు ఎంతకాలం ఉపయోగించారు దాన్ని? 6 months. therefore 6/12 అంటే 6 నెలలకు మాత్రమే మనం దాని మీద డిప్రిషియేషన్ క్రెడిట్ చేయాలి. ఓన్లీ ఫర్ 6 months బికాస్ ది అసెట్ ఈజ్ పర్చేజ్డ్ ఆన్ October 1st. కాబట్టి మనం దీని మీద తరుగుదల 6 monthsకి మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. సో 6 months కంటే ఎంత అవుతుంది? 2 lakhs మీద 20% పర్ ఇయర్ అంటే 40,000 అవుతుంది పర్ ఇయర్. అయితే ఇక్కడ మనం క్రెడిట్ చేయాల్సింది 6 monthsకే కదా. సో 40,000 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? 20,000. ఓకే,
నౌ ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో ఈ బ్యాలెన్స్ కూడా మనం సపరేట్గా చేసుకుంటే కన్నా సులభంగా ఉంటుంది. ఓకే, సో బై బ్యాలెన్స్ carried down one, అదే విధంగా బై బ్యాలెన్స్ carried down 2. అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1 అంటే ఏమి, మొదటి యంత్రం బ్యాలెన్స్ అని. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2 అంటే ఏమి, సెకండ్ మెషినరీ బ్యాలెన్స్ అని. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి మనకు టోటల్ ఎంత, 1 lakh ప్లస్ 2 lakhs 3 lakhs. ఓకే, డెబిట్ సైడ్ టోటల్ సేమ్ టోటల్, క్రెడిట్ సైడ్ వేయండి 3 lakhs rupees. ఓకే, ఇప్పుడు 3 lakhs లో అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ యంత్రము ఎంత కొనేది, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల్లో ఫస్ట్ యంత్రం మీద తరుగుదల ఎంత వేసాం, 20,000. సో 1 lakh లో 20,000 పోతే ఫస్ట్ మెషినరీ బ్యాలెన్స్ ఎంత, 80,000. ఓకే, చూడండి ఫస్ట్ మెషినరీ కొన్నది 1 lakh rupees. 1 lakh rupees ఫస్ట్ మెషినరీ. ఫస్ట్ మెషినరీ మీద డిప్రిషియేషన్ ఎంత క్రెడిట్ చేసాం, 20,000. సో 1 lakh మైనస్ 20,000 బ్యాలెన్స్ ఎంత, 80,000. సేమ్ మేనర్. అదేవిధంగా సెకండ్ మెషినరీ ఎంత కొన్నాం, 2 lakhs rupees కొన్నాం. సెకండ్ మెషినరీ 2 lakhs కొన్నాం. దాని మీద తరుగుదల ఎంత వేసాం, 20,000. అంటే 2 lakhs మైనస్ 20,000 ఎంత, 1,80,000. ఓకే, ఎందుకంటే ఇలా సపరేట్గా ఎందుకు వేస్తున్నాము అంటే మధ్యలో మళ్ళా మొదటి యంత్రాన్ని అమ్మేస్తున్నారు కాబట్టి మనం ఇలా సపరేట్గా వేసుకుంటే లాస్ట్లో క్యాల్కులేషన్ సులభంగా అవుతుంది అనమాట. యూ కెన్ క్యాల్కులేట్ ఈజీ క్యాల్కులేషన్. సో వీటన్నిటికీ కూడా డేట్ అదే 31/3/2012 రెండింటికి కూడా. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్ కు మనకు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్ అంటే 1/4/2012. 1/4/2012. ఎవరు అన్మ్యూట్ చేసినది మ్యూట్ చేసుకో. ఏ బాబు మ్యూట్ చేసుకో. సో 1/4/2012 1/4/2012 తేదీకి అతని దగ్గర 2 యంత్రాలు ఉన్నాయి. దే హ్యావ్ 2 మెషినరీస్, మెషినరీ 1, మెషినరీ 2. సో ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్ రెండింటిని ఇక్కడికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా తీసుకొని వస్తాం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1 ఎంత, 80,000. నెక్స్ట్ బై బ్యాలెన్స్ brought down 2 ఎంత, 1,80,000. సో 2 యంత్రాలను మనం నెక్స్ట్ ఇయర్ కు ఫార్వర్డ్ చేసాం. సో 1 year అయిపోయింది. యూ హ్యావ్ కంప్లీటెడ్ 1 year అకౌంటింగ్ ప్రాసెస్. మనకు హౌ మెనీ ఇయర్స్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్, 3 years. 3 years కు తయారు చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ 1 year అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ కు సంబంధించి చూడండి ఒకసారి
మొదటి 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th ట్రాన్సాక్షన్ చూడండి. 1/4/2012 spent rupees 2000 on repairs of new machinery 2. అంటే ఏప్రిల్ 1, 2012 తేదీ. అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చింది కదా, ఈ తేదీన రెండవ మెషినరీ రిపేర్స్ కోసం 2000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆస్తిని కొన్నప్పుడు రిపేర్స్ కోసం ఖర్చు పెడితే అదే తేదీన మనం ఆస్తి విలువకు కలుపుతాం. బట్ ఇఫ్ ద రిపేర్ ఎక్స్పెండిచర్ ఇస్ మేడ్ డ్యూరింగ్ ది యూసేజ్ ఆఫ్ ది అసెట్, వీ షుడ్ నాట్ యాడ్ దిస్ రిపేర్ ఎక్స్పెన్సెస్ టు ది మెషినరీ. అది సపరేట్గా రిపేర్ అకౌంట్కు డెబిట్ చేస్తాం మనం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్తిని కొన్నప్పుడు పెట్టిన రిపేర్ ఖర్చులు కానీ, ఇన్స్టాలేషన్ ఖర్చులు కానీ, ఇతరత్ర ఖర్చులన్నీ కూడా కొన్నప్పుడు పెడితే వాటిన్నింటిని యాడ్ చేయాలి. అది కొని ఇన్స్టాలేషన్ చేసి వాడకం మొదలు పెట్టిన తర్వాత ఇంకా మధ్యలో మళ్ళీ రిపేర్స్ వస్తాయి కదా, ఆ విధంగా రిపేర్స్ ఖర్చులు పెట్టినప్పుడు వాటిని యంత్రం ఆస్తి ఖాతాకు కలపకూడదు. కాబట్టి ఈ 2000 రూపీస్ మనకు ఇక్కడ రాదు ఆస్తి ఖాతాలో. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, 30th9/2013 అంటే ఇది ఈ సంవత్సరంలో రాదు. 30th9/2013 అంటే నెక్స్ట్ ఇయర్కి పోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మనకు ఇంకా ఏమి కొత్తవి ఏమి కొనలేదు. సో కాబట్టి దీనికి ఎండింగ్ డేట్ ఎంత, 31/3/2013 క్లోజింగ్ డేట్. ఆ సంవత్సరానికి పుస్తకాలు క్లోజ్ చేసేది 31/3/2013 తేదీ. సో ఆన్ దట్ డేట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ డిప్రిషియేషన్. ఇప్పుడు మనకు ఈ సంవత్సరంలో కొత్తగా ఏమైనా మళ్ళా యంత్రం కొన్నాడా, కొనలేదు. పోనీ అమ్మినాడా ఈ సంవత్సరంలో, నో. There is no new purchases, there are no sales during 2012-13. కాబట్టి పాత యంత్రాల మీదనే మనం తరుగుదల క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో బై డిప్రిషియేషన్ 1, అంటే మొదటి యంత్రం మీద తరుగుదల. సో ఇప్పుడు మనకు రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కాబట్టి మొదటి యంత్రం ఈ సంవత్సరంలో ప్రారంభ విలువ ఎంత ఉంది, 80,000. సో 80,000 into 20 divided by 100. ఇక్కడ మనకు ఈ యంత్రాన్ని పూర్తిగా సంవత్సరం పాటు ఉపయోగించారు కదా, పూర్తిగా ఉపయోగించారు కాబట్టి సంవత్సరానికి దీని మీద డిప్రిషియేషన్ క్రెడిట్ చేస్తాం. ఎంత, 20% ఆన్ 80,000 మీన్స్ 16,000. దిస్ ఈస్ ద డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 1. నెక్స్ట్ రెండవ యంత్రం కూడా ఉంది. సో రెండవ యంత్రం మీద మళ్ళీ సపరేట్గా మన డిప్రిషియేషన్ బై డిప్రిషియేషన్ 2. సో డిప్రిషియేషన్ 2 రెండవ యంత్రం. సో రెండవ యంత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఈ సంవత్సరం, 1,80,000. 1,80,000 on 1,80,000 we have to provide depreciation into పూర్తి సంవత్సరం ఉపయోగించారు కదా కాబట్టి 20/100. దీన్ని కూడా మనకు పూర్తి సంవత్సరం ఉపయోగించారు కాబట్టి పూర్తి సంవత్సరానికి దీని మీద డిప్రిషియేషన్ వేస్తాం. సో 1,80,000 on 1,80,000 20% means 36,000. Okay, 36,000. So now you balance it. ఈ బ్యాలెన్స్ కూడా ఇక్కడ కూడా సేమ్ అక్కడ లాగానే బ్యాలెన్స్ 1, బ్యాలెన్స్ 2. సో బై balance carried down
1 by balance carried down 2. So balance ఇక్కడ మనకు టోటల్ ఎంత 1,80,000 plus 80,000 2,60,000. సో ఇక్కడ 2,60,000. ఓకే, సో టోటల్ 2,60,000. ఇప్పుడు మనకు ఫస్ట్ యంత్రం బ్యాలెన్స్ ఎంత అంటే ఈ 80,000 రూపీస్లో నుంచి ఈ సంవత్సరం డిప్రిషియేషన్ తీసేయాలి. 80,000 minus 16,000. How much it comes? 64,000. Okay. Next, balance of machine 2. Machine 2 ఈ సంవత్సరం స్టార్టింగ్ డేట్ ఎంత ఉంది? 1,80,000. From 1,80,000, this year depreciation is 36,000. If you deduct 36,000 from 1,80,000, how much it remains? 1,80,000 minus 36,000, 1,44,000. Okay, na? 1,44,000. So that is a balance of machineries 1 and 2. So next year first date. వీటన్నిటికి సేమ్ డేట్ నైనా 31/3/2012 సేమ్ డేట్ వీటన్నిటికి కూడా, బికాస్ బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31/3/2012. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్? 1/4/2013. 1/4/2013 to balance brought down to balance brought down. Here it is 2, here it is 1. మొదటి యంత్రం ఎంత బ్యాలెన్స్? 64,000. It was 64,000. సెకండ్ యంత్రం బ్యాలెన్స్ 1,44,000. ఓకే, సో రెండు మెషిన్లు మనకు ఆన్ 1/4/2013 ఫస్ట్ మెషినరీ వాజ్ 64,000, సెకండ్ మెషినరీ బ్యాలెన్స్ వాజ్ 1,44,000. సో మనం థర్డ్ ఇయర్కి వచ్చేసాం. సో థర్డ్ ఇయర్లో మనకు క్లోజింగ్ డేట్ ఎంత? 31/3/2014. 31/3/2014 is the closing date for third year. అయితే ఆ తేదీకి ముందే, బిఫోర్ దట్ డేట్, వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఆన్ 30/9/2013 అంటే ఈ సంవత్సరంలోనే 30/9/2013 తేదీన సోల్డ్ ఏ మెషినరీ 1 for rupees 45,000. 30/9/2013 తేదీన మొదటి యంత్రాన్ని 45,000 రూపాయలకు అమ్మివేశారు. మొదటి యంత్రాన్ని 45,000 రూపాయలకు అమ్మివేశారు. అదే తేదీన మరలా ఇంకొక కొత్త యంత్రాన్ని కొన్నాడు, మూడో యంత్రాన్ని. ఎంతకు? 3 lakhs రూపీస్కు కొన్నాడు. ఓకే, సో కాబట్టి ముందు కొన్నది ఎంటర్ చేద్దాం. కొన్నది ఎప్పుడు? 30 సేమ్ డేట్ ను కొన్నారు కాబట్టి 30/9/2013. సో కొన్నప్పుడు ఏమొస్తుంది? 2 బ్యాంక్ అకౌంట్, 2 బ్యాంక్ అకౌంట్ 3, 2 బ్యాంక్ అకౌంట్ 3 అంటే ఏమి? థర్డ్ మెషిన్ అని అర్థం. ఓకే, సో at what value it was purchased? 3 lakhs rupees. 3 lakhs rupees కొన్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మొదటి యంత్రాన్ని
అదే తేదీన అమ్ముతున్నారు 30/9/2013 తేదీన they are selling the first machinery on 30th 9/2013. సో కాబట్టి దాని మీద మాత్రం తరుగుదల 30/9/2013 వరకు మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి 30th 9/2013 by depreciation 1 అంటే మొదటి యంత్రం అమ్ముతున్నారు కాబట్టి సిన్స్ దే ఆర్ సెల్లింగ్ ఫస్ట్ మెషినరీ ఆ తేదీకి మనం డిప్రిషియేషన్ అప్పటి వరకు క్రెడిట్ చేయాలి. సో మొదటి యంత్రం స్టార్టింగ్ ఈ సంవత్సరంలో బ్యాలెన్స్ ఎంత ఉంది? 64,000 into 20 divided by 100 into ఇప్పుడు మనకు పూర్తి సంవత్సరాన్ని ఉపయోగించుకోలే. మొదటి యంత్రాన్ని ఏప్రిల్ 1 నుంచి 30th సెప్టెంబర్ 30th వరకు మాత్రమే ఉపయోగించుకొని ఆ తేదీన అమ్ముతున్నారు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి 30 సెప్టెంబర్ వరకు హౌ మెనీ మంత్స్ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. దట్ మీన్స్ 6 months యూజ్ చేసుకొని అమ్ముతున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ 6 months వీ హ్యావ్ టు క్రెడిట్ ది depreciation 6/12. Okay, so how much it comes? 64,000 20% per year means per year 12,800 per 6 months 6,400. So 6,400 depreciation on machinery 1. So it is sold. తేదీన అమ్ముతున్నారు కాబట్టి అమ్మినట్లు మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం. 2013 బై బ్యాంక్ అకౌంట్ 1 ఎంత అమ్మినారు? 45,000 కు అమ్మేశారు. ఓకే, సో 45,000 కు అమ్మినారు కాబట్టి మనకు దాని మీద లాభం కానీ నష్టం కానీ మనకు వచ్చింటది కదా. అంటే ఎంత అనేది మనం ఇక్కడ ఆ తేదీ, ఎందుకంటే దాన్ని అమ్మేశారు కాబట్టి దాన్ని సెటిల్ చేయాలి ముందుగా. సో కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేస్తాం? ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఇయర్లో ఈ సంవత్సరం స్టార్టింగ్లో మొదటి యంత్రం విలువ ఎంత ఉంది? 64,000 ఉంది కదా, 64,000. సో 64,000 ఈ సంవత్సరం డిప్రిషియేషన్ ఎంత తీసేయాలి మనం? 6,400. ఓకే, అందులో నుంచి మైనస్ 45,000. ఓకే, తీసేస్తే మనకు ఎంత లాస్ వచ్చింది? 12,600 లాస్ వచ్చింది. 64,000 minus 6,400. 6,400 is the depreciation in this year minus 45,000 is sale value 45,000. So loss is 12,600. Loss is 12,600. ఓకే, సో మనకు మొదటి యంత్రాన్ని అమ్మేశారు కాబట్టి దాని మీద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్యాల్కులేట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన దగ్గర అది అమ్మేసిన తర్వాత ఆఫ్టర్ సెల్లింగ్ ఆఫ్ మెషినరీ 1 ఇతని దగ్గర రెండవ యంత్రము ఉంది, కొత్తగా కొన్న మూడవ యంత్రం కూడా ఉంది కదా. ఈ ఫర్మ్ హ్యాస్ సెకండ్ మెషినరీ అండ్ థర్డ్ మెషినరీ అట్ ఇట్స్ పొసెషన్. దేర్ఫోర్ ఆన్ దీస్ 2 మెషినరీస్ at the end of the financial year on 31st 3/2014
ఈ సంవత్సరానికి క్లోజింగ్ డేట్ 31/3/2014. ఆ డేట్ కు మనకు 2 యంత్రాలు ఉన్నాయి మీ దగ్గర, మిషనరీ 2, మిషనరీ 3. సో వాటి మీద మనం ఇప్పుడు తరుగుదల వేయాలి. సో బై డిప్రిషియేషన్ 2. సో డిప్రిషియేషన్ 2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిప్రిషియేషన్ 2 బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 1,44,000 into 20 divided by 100. సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కొన్న యంత్రం కాబట్టి దీన్ని పూర్తిగా సంవత్సరానికి ఉపయోగించారు కాబట్టి పర్ ఇయర్ వేసేస్తాం డిప్రిషియేషన్. హౌ మచ్ ఇట్ కమ్స్? 28,800. నెక్స్ట్ డిప్రిషియేషన్ 3, థర్డ్ మెషినరీ కూడా కొన్నాడు కదా ఈ సంవత్సరం. సో కాబట్టి దాని మీద కూడా బై డిప్రిషియేషన్ 3. ఇప్పుడు డిప్రిషియేషన్ 3 థర్డ్ మెషిన్ ఎప్పుడు కొన్నాడు ఈ సంవత్సరం? ఆన్ September 30th 2013 కొన్నాడు. It was purchased on 30th/9/2013. So from 30th/9/2013 to 31st/3/2014, how many months the asset was used? It was used for 6 months. Therefore 3 lakhs into 20/100 into 6/12. So that comes around 30,000 rupees. Okay. సో ఇప్పుడు అతని దగ్గర ఎంత విలువైనటువంటి మెషినరీస్ ఉన్నాయి? ఇప్పుడు రెండో యంత్రము, మూడో యంత్రము 2 ఉన్నాయి కదా. కాబట్టి వాటి యొక్క బ్యాలెన్స్ ఇప్పుడు మనకు వస్తుంది ఇక్కడ. పై ముందుగా టోటల్ వేసుకోండి. టోటల్ ఎంత? 5,08,000. 5,08,000. So by balance carried down to రెండో యంత్రం. మొదటి యంత్రం అమ్మేశారు కదా కాబట్టి రెండో యంత్రం అతని దగ్గర ఉంది. సో రెండో యంత్రం బ్యాలెన్స్ ఎంత? ఈ సంవత్సరంలో స్టార్టింగ్ లో ఎంత ఉంది? 1,44,000. ఈ సంవత్సరం డిప్రిషియేషన్ ఎంత? 28,800. సో 1,44,000 మైనస్ 28,800 ఎంత వస్తుంది? 1,15,200. అది సెకండ్ యంత్రం బ్యాలెన్స్. నెక్స్ట్ థర్డ్ యంత్రం కూడా ఇతని దగ్గర ఉంది. థర్డ్ యంత్రం ఈ సంవత్సరం కొన్నారు కదా, సో అది కూడా ఇక్కడ ఉంది. సో కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 3 థర్డ్ మెషినరీ. అది ఎంత బ్యాలెన్స్ ఉంది? అది కొన్నది ఎంత? 3 lakhs rupees. 3 lakhs లో నుంచి ఈ సంవత్సరం దాని మీద డిప్రిషియేషన్ ఎంత? 30,000. సో 3 lakhs minus 30,000 ఎంత? హౌ మచ్ ఇట్ కమ్స్? 2,70,000. Okay, so that's all. So నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్ కు దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ గా చూపించండి, క్లోజ్ అయిపోతుంది. సో 1/4/2014. వీటన్నిటికీ కూడా ఇదే డేటే 31/3/2014. ఇక్కడ నుంచి ఈ పైన ఇవన్నీ ఆ డేట్స్. ఓకే, సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ to how much? 1,15,200. Next, sorry, 2. ఇక్కడ పైన 2 అని పెట్టుకోండి. 2
balance brought down. 3. Third machine. What is the value of third machine? 2,70,000. Okay, that's all. This is how you have to prepare the machinery account when there are more than one machinery is purchased and sold during the various periods. Okay, so అందరు నోట్ చేసుకున్నారు కదా? So this is how you have to prepare the machinery account in the written down value method. మనకు ఇక్కడ 3 యంత్రాలు కొన్నారు, 3ఇంట్లో ఒక యంత్రం అమ్మేశారు కాబట్టి సో ఈ విధంగా మనం సపరేట్గా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ ది మెషినరీ అకౌంట్ సో దట్ మనకు ఈజీ అవుతుంది అనమాట. సపరేట్గా మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టు ది క్లాస్. జాయిన్ అయిన వాళ్ళంతా నెంబర్ పోస్ట్ చేసినారా? పోస్ట్ చేసింటే మీరు ఎగ్జిట్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.